నగరంలో ఫ్లోర్ పాయింట్స్ వద్ద నగరపాలక సంస్థకు సంబంధించి ఇక్కడ చెత్త వేయరాదు అనే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయమని కమిషనర్ హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. శుక్రవారం నాడు నగర కమిషనర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను సీసీ కెమెరాల ఫుటేజ్ల ద్వారా పరిశీలించారు. ఇందులో భాగంగా రోడ్లపై అక్కడక్కడ నిరుపయోగంగా ఉన్నటువంటి సిమెంటు స్తంభాలను అవసరమైన దగ్గర ఏర్పాటు చేయవలసిందిగా, అవసరం లేని పక్షంలో తొలగించవలసిందిగా ఇంజనీరింగ్ శాఖ ఎస్ఈను ఆదేశించారు. అల్లీపురం డంపింగ్ యార్డ్ వద్ద రోడ్డుపై ఉన్న చెత్తను వెంటనే తొలగించవలసిందిగా ఆదేశించారు. టిడ్కో గృహాల వద్ద వెంటనే వీధి దీపాలను ఏర్పాటు చేయమని ఎలక్ట్రికల్ విభాగాన్ని ఆదేశించారు. రోడ్లను ఆక్రమిస్తూ వాహన చోదకులకు అడ్డంకిగా ఉన్న పాత వాహనాలను వెంటనే తొలగించవలసిందిగా ఇంజనీరింగ్ శాఖ వారిని ఆదేశించారు. ఓవర్ హెడ్ ట్యాంకుల వద్ద నిత్య పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్కడే ఒక లైట్ పెట్టేయచ్చు, దాన్ని అక్కడే ఇన్స్టాల్ చేసి పెట్టేయచ్చు. ఇది మనకు వస్తుంది లైన్, మనకు లైన్ అది ఒక ఆప్షన్. వాడికి పెద్ద ప్రాబ్లం ఉండదు, ఇక్కడ అలా పడున్న లైనే కాదు, అది చేయించండి, అది బెస్ట్. అలాంటి చోట్ల అలా పెట్టేది. ఎక్కడే ఇంకోటి ఎస్సీ గారు మీరు ఏం చేస్తారు అంటే, ఇది కూడా ఇవన్నీ కూడా ఒక నిమిషం. ఇది డ్రైన్ ఎస్సీ గారు, ఇది మేజర్ డ్రైన్. డ్రైన్లో అంతే ఉంది, అవి తీయట్లేదు. నీట్ అవుట్ అంటించాడు, బోర్డు లేదు. ఇది ఈ రోజు పెట్టింది సార్ కెమెరా. కెమెరా ఈ రోజు పెట్టారు, ఇప్పుడు ఇందాక పెట్టాము, ఇక్కడ పెట్టారు సార్. బాగుంది, మేజర్ పాయింట్. ఓ పని చేద్దాం, రెస్టారెంట్ వర్కర్ అంటే మేము మాన్యువల్గా అడుగుతాం సార్. ఎక్కడైతే వెహికల్ చెప్పండి సార్, నోటే చేస్తాం. ఇక్కడ కూడా ఒకళ్ళు ఇద్దరు పెట్టేసి మరి ఎందుకు నేను కూడా వెళ్ళాను. ఇక్కడ అందరూ వస్తాను, మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? డెలికేట్ అయితే వెనక అంతా చెత్తేసారు. రోజు అక్కడ మెయిన్ రోడ్ మీద పార్క్ చేయడం కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడి సెక్రటేరియట్ నుంచి మాట్లాడి చేసారు. ఐడెంటిఫై చేయండి, ఆ సెక్రటేరియట్ రెస్పాన్సిబిలిటీస్. అంటే రోడ్డు క్లియర్ అయిపోతుంది. వాళ్ళు ఏం చేయాలి, లోపల ఓపెన్ స్పేస్ దగ్గర కానీ